స్వాగతం. దొంగల బీభత్సం. ఏకకాలంలో 4 ఇళ్లలో చోరీ. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చిలపల్లిలో ఘటన. 1 రాయిని రాములు సన్నాఫ్ కిష్టయ్య వద్ద 100 తులాలకు పైగా బంగారు నగలు, 1 కేజీ వెండి అపహరణ. 2 ఏసిరెడ్డి మాణికారెడ్డి ఇంట్లో 2 తులాల బంగారం. 3 జగ్గు చిన్నమల్లారెడ్డి 3 మాసాలు. 4 జగ్గు అరుంద కమ్మలు పట్టగొలుసులు. అల్లాదుర్గం సిఐ రేణుకారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి విచారణ చేస్తున్నారు. క్లోజ్ టీమ్ జగిలాలతో పరిశీలన. చిన్న కూడా అదే కేజీ వెండి చిలపల్లి గ్రామంలో రాములు గారి ఇంట్లో ఒక అఫెన్స్ జరిగింది, ఒక రేవ్ అఫెన్స్. అదేవిధంగా ఆయన ఇంట్లోనే కాకుండా లాక్ బ్రేకింగ్ చేసి హెచ్బి నైట్ లాక్ బ్రేకింగ్ చేసి హౌస్లో జప్తు చేయడం జరిగింది. గోల్డ్ ఆర్నమెంట్స్ అవి కూడా చోరీ చేశారు. అదేవిధంగా ఈ ఇంటితో పాటు ఇంకా ఈ ఇంటికి ఒక 100 మీటర్స్ దూరంలో ఉన్న ఒక 4 హౌసెస్ అక్కడ కూడా లాక్ బ్రేకింగ్ చేశారు. ఒక టీం వచ్చి అఫెన్స్ చేసిందిగా మేము భావిస్తున్నాం. మేము అక్కడ కూడా 4 హౌసెస్లో కూడా ఒక ఇంట్లో 2.5 తులాస్ వరకు గోల్డ్ పోయింది. మిగతా హౌసెస్ అని కూడా అటెంప్ట్ జరిగింది. ఇది ప్రొఫెషనల్ అఫెండర్ చేశారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా కొన్ని క్లూస్ టీమ్ అది రావడం జరిగింది. డాగ్ను కూడా తీసుకొచ్చాం. కొన్ని క్లూస్ అవి కలెక్ట్ చేస్తాం. ఈ కేసుని ఖచ్చితంగా మన మెదక్ జిల్లా ఎస్పీ గారు శ్రీనివాసరావు గారు విజిట్ చేశారు. ఖచ్చితంగా క్లూస్ని తీసుకుని మీ కేసు ఛేదించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. బాధితులు పోయిన బాధితులు చెప్పిన ప్రకారం గోల్డ్ ఎంత సార్? ఇప్పుడు బాధితులు రాములు గారు ఆల్రెడీ చెప్పారు, చూసి చెక్ చేసి మొత్తం చెప్తా అన్నారు, కంప్లైంట్ ఇస్తా అన్నారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము అన్ని కూడా కేసెస్ రిజిస్టర్ ఎట్లా ఉంటే అట్లా మేము కేసు రిజిస్టర్ చేసి దాన్ని డిటెక్ట్ చేసే విధంగా మేము అందరూ ప్రయత్నం చేస్తాం. గారు వాళ్ళ టీం రావడం జరిగింది. క్లోజ్ టీం వాళ్ళు కూడా వచ్చారు. అందరూ కూడా అన్ని టీమ్స్ ప్రయత్నం చేసి కేసును ఖచ్చితంగా డిటెక్ట్ చేయాలని చెప్పేసి ఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తాం. గ్రామం మండలం చీలపల్లి గ్రామంలో మాకు ఉదయం 6 గంటలకు ఏం సమాచారం అంటే లాక్ ఇంటికి తాళం వేసి వాళ్ళు వివిధ ఫంక్షన్స్కి వెళ్ళిండ్రు, పెళ్ళిళ్ళకి వాటికి. మార్నింగ్ వచ్చి చూసే వరకు అన్ని లాక్ బ్రేక్స్ ఉన్నాయి. ఇంట్లో ఉన్న కొంత బంగారం దొంగతనమైన సమాచారం వచ్చింది. దాని కొరకు మేము టీమ్స్ ఏర్పాటు చేసినాం. ఇప్పుడు డిఎస్పీ సార్ కూడా వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఎంత పోయిందనేది మనకి ఇంకా సమాచారం తెలియదు. అది ఎంత పోయిందనేది వాళ్ళకి క్లియర్గా రాసుకొని కేసు నమోదు చేసి మనం ఎంత త్వరలో ఛేదించడానికి కృషి చేస్తాం.